జనరల్ బాడీ నుంచి జనరల్ బాడీ మీటింగ్ వరకు 15 డెలివరీస్ జరిగాయి. అండ్ అలాగే 19,000 ఓపీ వచ్చింది. అడ్మిషన్స్ 1,200 అడ్మిషన్స్ వచ్చాయి. వీటితో పాటు కుక్కర్ఘాట్ కేసులు చాలా ఎక్కువ అయ్యాయి మధ్య మండలంలో. ఇద్దరికి కలిపి 210 కేసెస్ వచ్చాయి లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చాము. యావరేజ్గా ప్రతి 1 వీక్లో ఓపీలో 5-6 కేసెస్ అన్న కుక్కర్ఘాట్తో వస్తున్నారు. దాంతోపాటు ప్రజెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టివ్గా జరుగుతున్నవైతే ఫీవర్ సర్వే ఒకటి జరుగుతుంది. సీజనల్ డిసీజెస్ వచ్చే సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఫీవర్ సర్వే చేస్తున్నాము. ప్రజెంట్ మండలంలో అయితే మలేరియా కేసు కానీ డెంగ్యూ కేసు కానీ ఏది నమోదు కాలేదండి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. ఫీవర్ సర్వేలో కూడా చాలా రేట్గా ఉన్నాయి కేసెస్, అయితే ఎక్కువ లేవు ఫీవర్ది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తగ్గాయి ఈ ఇయర్ కేసెస్. దాంతోపాటు డయేరియా కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తగ్గాయి. మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు వాళ్ళు NCD/CD సర్వే చేశారు కొత్తగా క్యాన్సర్ కేసెస్, షుగర్, బీపీ కేసెస్ ఐడెంటిఫై చేయడానికి. ఈ సర్వే ద్వారా ప్రతి ఊర్లో యావరేజ్గా కొత్త కేసులు అంటే ఆల్రెడీ షుగర్ బీపీ మందులు వాడేవాళ్ళు కాకుండా కొత్తగా 50 నుంచి 60 మందిని ఐడెంటిఫై చేశారు యావరేజ్ ప్రతి ఊర్లో. అండ్ RBSK ప్రోగ్రామ్, రాష్ట్రీయ బాల స్వచ్ఛత కార్యక్రమం కింద పిల్లలకి స్కూల్లోనే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ ముందే ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ అవి ముందే ఏమన్నా డిజార్డర్స్ అవన్నీ ఐడెంటిఫై చేయడానికి. దాని ద్వారా లాస్ట్ ఇయర్ మా PHC కింద 28 మందిని ఐడెంటిఫై చేశాము. కొంత ప్రాబ్లమ్స్ రాకముందే ఇప్పుడు కొంచెం మైల్ స్టోన్స్ రీచ్ అవ్వని వాళ్ళని దానిలో DAC అని మన నంద్యాలలో ఒక సెంటర్ ఉంది. అక్కడికి పంపించి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది పిల్లలు వాళ్ళ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి 18 ఇయర్స్ వచ్చేసరికి నార్మల్ పిల్లల్లాగా గ్రోత్ వస్తుంది వాళ్ళకు. అదొక కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు NCD/CD సర్వే ద్వారా కూడా క్యాన్సర్ కేసులు కూడా కొత్తగా 8 మంది సస్పెక్ట్స్ని పంపించాము. ఎవరికి డయాగ్నోస్ అవ్వలేదు కానీ ఒక క్యాన్సర్ కేసు మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది లాస్ట్ సర్వే వల్ల. ప్రజెంట్ అయితే కొంచెం అందరికీ ఈ మీటింగ్ ద్వారా చెప్పాలనుకుంటే మేము స్టార్ట్ చేసాము సర్వే అండ్ ఫీవర్ సర్వే అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో కొంచెం అందరూ మీ ఏరియాస్లో నీళ్లు కాగబెట్టడం తాగడము అలా